జీవితంలో చాలా పరిస్థితులు మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటాయి. అవి మన ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వ్యక్తిగతమైన సమస్యలు కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, ఎప్పుడూ బలంగా మనల్ని కింద పడేయడానికి లాగుతూనే ఉంటాయి. అప్పటిదాకా మన అనుకున్నోళ్ళు, మనతో ఉన్నోళ్ళు మన చుట్టుపక్కలే ఉంటూ ఎందుకో తెలియని ఒక ప్రేక్షక పాత్ర వహిస్తారు తప్ప ముందరకు వచ్చి చెయ్యిచ్చి బయటపడేసేటువంటి ప్రయత్నమే చేయరు. వాళ్ళు ఏమన్నా చేస్తారేమో అని మనం ఆశగా చూసి అక్కడే నిశ్శబ్దంగా ఉండిపోవడం తప్ప ఒక్కడుగు కూడా ముందరకేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక జీవితం అయిపోయిందేమో, ఈ సమస్యలోంచి బయటపడడం చాలా కష్టమేమో, ఇక జీవితం చరమాంకంలోకి వచ్చామేమో అనుకున్న క్షణం ఒక్కసారి కాస్త ఓపిక తెచ్చుకుని మనమే ఇది మన యుద్ధమే అని ఒక్కడుగు ముందరకేసే ప్రయత్నం చేయాలి. ఆ ఒక్కడుగుతో ఒక్కసారిగా మనం బయటపడిపోవచ్చు, కానీ ఆ ఒక్కడుగుతో మనలో మిగిలి ఉన్నటువంటి నిద్రాణమైన శక్తి ఇంకాస్త ఎదరకు కల్పిస్తూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు అప్పుడు దాకా మనం వాళ్ళే ప్రపంచం అనుకున్న వాళ్ళు కళ్ళెదురుకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, మనల్ని ఒంటరిగా వదిలేస్తారు. వాళ్ళు మన దగ్గరికి రాలేదే అనేటువంటి బాధ కంటే మనం ఎలా ఈ బాధలోంచి బయటపడాలనేటువంటి ఆలోచనే మనకు ముఖ్యం అవ్వాలి. కొంతమంది మన మీద ఉన్న ఇష్టంతోనో